ఈరోజు ఎండి చేప దోసకాయ విత్ ఆనపకాయ కూర సూపర్ వచ్చింది. ఎలా ఉందో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది ఏ విధంగా చూపిస్తున్నాను. ప్రజెంట్ అయితే అన్నం అనేది ఉడికిపోయింది. తర్వాత పిల్లలకి ఓట్స్ ఉప్మా చేశాను, తినేసేసారు. ఎండు చేపలను ఇంట్లో ఏమున్నాయా అని చూస్తే ఒక దోసకాయ ఒక ఆనపకాయ ఉంది. వీటితో ఏం కర్రీ చేద్దామని ఒక 5 ఉల్లిపాయలు చిన్న చిన్నవి కట్ చేసేసి, లేదుగా చిన్న ఉల్లిపాయలు బాగుంటాయి హెల్త్కి, అందుకని చిన్న ఉల్లిపాయలు కట్ చేసేసి ఒక 10 పచ్చిమిర్చి, అలాగే దోసకాయ ఒకటేను ఆనపకాయ ముక్క ఒకటి రెడీ చేసి పెట్టుకున్నాను. వీటిని కట్ చేసేసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేయాలి, ఎందుకంటే ఇది ఆల్రెడీ మనం స్టోర్ చేసుకొని ఉంచిన ఆనపకాయ ముక్క కాబట్టి ఇంట్లో వాటర్ కంటెంట్ అనేది చాలా తగ్గిపోద్ది. కాబట్టేసి కొంచెం వాటర్ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కుక్ అవ్వడం కూడా కొంచెం టైం పడుతుంది. కొంచెం ముక్కలుగా ఆనియన్స్ని ఎలా కట్ చేసామో దీన్ని కూడా అదే విధంగా కట్ చేసుకోవచ్చు. చిన్న ఆనియన్స్ చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఆనపకాయని ముందు క్లియర్ చేసి పెట్టుకొని దోసకాయ కూడా అది అలా ట్రై చేశాను. చూపిస్తారు కదా, ఇలాగ ఎగరేసి చాకుతో పెట్టేసుకోవడం అలా అందం అనుకున్నాను. మన వల్ల కాని పని. మార్నింగ్ పని అవ్వాలంటే టకాటకా ఆఫ్ చేసేయాలి. అసలుకి బాక్సులు రెడీ చేయాలి కదా. అన్నీ వాష్ చేసేసాను. అలా దోసకాయ రావాలి ఆ గింజలు వేస్తే అస్సలు తినరు మా వాళ్ళు. అయితే మీరు కూడా అంతేనా? అయితే కామెంట్ చేసి చెప్పండి నాకు. పైన చూసారు అలా తీసాను, ఎలా ఉంది, కోకోనట్లా ఉంది కదా. శుభ్రం చేసేసి వాష్ చేసేస్తున్నాను. వాటర్ వస్తాయి, వాటర్ బట్టి ఇలా చూపిస్తున్నాను. దాన్ని కూడా పక్కన పెట్టేసేసాను. ఇది కూడా ఆనపకాయని కూడా కడిగేసేసాను. ఇప్పుడు ఈ క్లీన్ చేసేద్దాం. డస్ట్బిన్ ఉంది షింక్ కింద, డస్ట్బిన్లో వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసిన తర్వాత ఇక ఆనియన్స్ని ముందుగా వాటర్లో నానబెట్టేసాను చేపలని. దాన్ని వాష్ చేసేసుకుందాము. చూసారు అలా వచ్చేసింది. వీటికి తలకాయలు ఇంకా తీయలేదు, తలకాయలు తీసేస్తున్నాను. తలకాయ తోకని పక్కన డస్ట్ కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది కదా మెత్తలకి. వీళ్ళు మేమైతే మెత్తళ్ళు అంటాము, కొన్ని మందేమో నెత్తళ్ళు అంటారు. ఏదంటారు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే మెత్తళ్ళు అంటాం మేము. చిన్న చేపలని ఇలా తీసేసుకొని నీట్గా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా తలకాయలు తీసేసిన తర్వాత అందులో బ్లాక్ కలర్ ఉంటుంది వేగులాగా, అది కూడా తీసేసుకోవాలి. ఇలా పక్కన కొంచెం కంచెడు పెట్టేసుకుందాం అనుకున్నాను. అన్నం అయితే కుక్ అయిపోయింది. మీరేంతేనా ఫ్రెండ్స్, పొద్దున్నే మార్నింగ్ రొటీన్ మీకు కూడా అలాగే ఉంటుందా? ఉంటే కామెంట్ చేయండి. పిల్లలకు బాక్స్ అవ్వాలి కదా. ఎంత పని చేసినా ఎన్ని చేసినా కానీ మార్నింగ్ అస్సలు తెమలదు. పొద్దున్నే లేచిన నుంచి ఇదే పనులు సరిపోతూ ఉంటాయి. మళ్ళీ బ్లౌజ్ ఉంది, ఈరోజు స్టిచ్ చేయవలసింది. బ్లౌజ్ స్టిచ్ చేయాలి. పని చేసేసుకొని వెళ్ళిపోయి బ్లౌజ్ స్టిచ్ చేసేస్తే కొంచెం కూర్చోవచ్చు. ఇది మార్నింగ్ ఎప్పుడో ఇద్దాం అనుకున్న వాయిస్ ఓవర్, ఇప్పుడే 12 అయిపోయింది. మార్నింగ్ రొటీన్ ఈవినింగ్ పెట్టవలసి వస్తుంది. ఇది ఇలా మొత్తం క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీలో ఎండి చేపలన్నా మెత్తలన్నా ఎంతమందికి ఇష్టం ఉన్నా కామెంట్ చేసి చెప్పండి. నాకు చాలా ఇష్టం చెప్పాలంటే, కానీ స్మెల్లే బ్యాడ్. స్మెల్ వచ్చేస్తుంది. ఎంత దాయాలనుకున్నా దాచలేం. స్మెల్ వస్తుంది. ఏంలా కొంచెం స్మెల్ రాకూడదండి అంటే కొంచెం జీలకర్ర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే బాగుంటుంది. మీ సైడ్ ఎలా ఉంటారు చెప్పండి. మా సైడ్ అయితే ఇలాగా ఏదైనా కలిపేస్తారండి చేపల్లో. బాగా ఎలా గుచ్చుకుందంటే దానికి ఉన్న ముళ్ళు గుచ్చుకుంది చేతికి. చూసారు ఎలా ఉందో చూపిస్తున్నా. అదే ముళ్ళు గుచ్చుకుంది అని జాగ్రత్తగా తీయాలి, హడావుడిగా కాకుండా. ఇది కూడా డస్ట్బిన్లో వేసేస్తాను. తలకాయలు తీసి బయట పడేసి వాటర్ వంపేస్తుంది షింక్లో. అంటే స్మెల్ రాకుండా ఉంటుంది. హ్యాండ్ వాష్ అవన్నీ వేసేస్తాను. ఎప్పటికప్పుడు నీట్గా చేసుకోకపోతే నాకు చిరాకు వచ్చేసేసింది. మీరు కూడా అంతేనా? అంత చుట్టూరు అవి ఉంటే చాలా చిరాకు పడుతుంది. ఇప్పుడు కొంచెం హాట్ వాటర్ పోసామంటే చాలా నీట్గా అయిపోతాయి. హాట్ వాటర్ అవే చూపిస్తుంది. హాట్ వాటర్ పోసుకున్నామంటే ఫుల్ హీట్ ఉంది. ఎందుకంటే పిల్లల కోసం ఆల్రెడీ మంచినీళ్ళు అనేవి కాగబెట్టేస్తాను కదా నేను. ఇప్పుడైతే చలి అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా చలి ఎక్కువగానే ఉందా మీ ఏరియాలో కూడా? నేనైతే 7 వరకు తలకి క్లాత్ అనేది అసలు తీయను. ఇక కట్ చేసేద్దామని చెప్పేసి చిన్న చిన్న పీసులుగా టకా అయిపోవాలని చెప్పేసి
ఇంట్లోకి దక్షి వచ్చింది. ఓట్స్ అయిపోయిందిగా అమ్మ ఉప్మా వేసే అంటుంది. నేను స్నానం చేస్తానండి అమ్మ అంటే ఇప్పుడు నీళ్ళు హీటర్ ఇంకా అవ్వలేదు అందే. సర్లే కొంచెం పెట్టుకో అన్నా. అస్సలు ఓట్సే తిందో. ఓట్స్ తింటే హైట్ ఎదుగుతారు అని చెప్పారంట. అందుకని ఈరోజు నిన్న ఓట్స్ వాటర్లో కలుపుకొని తింది. పాలు అస్సలు తాగదు. పాలు తాగాలంటే ఏమైనా చిట్కా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. మా పిల్ల అసలు పాలే తాగదు. అయితే కొంచెం మిక్స్ చేసేస్తా, టీ అని లేకపోతే బూస్ట్ అని ఏదో ఒకటి చేసేసి పెడతా ఉంటాను. ఉప్మా అయితే ఈరోజు చాలా బాగుంది, సూపర్ ఉంది అనుకుంటుంది. ఏమీ నంచుకోదు. పచ్చడి వేసుకోవచ్చు, కొంచెం కారపొడి వేసుకున్నా బాగుంటుంది, షుగర్ వేసుకున్నా కూడా బాగుంటుంది ఉప్మాలో. కాకపోతే ఏమీ వేసుకోదు. జస్ట్ ఏ రవ్వ ఉప్మా చేసినా సరే అలాగే వెళ్ళిపోద్ది. జియా అలా కాదు, ఏదైనా తినేసిద్ది. అది ఓట్స్ అబ్బా నీకోసం ఇస్తుందా నాక అనుకుంటే వెళ్ళిపోయింది. ఇంకా ఆవిడ గారు ఇంకా అవ్వలేదు. పైన మొక్కలకు నీళ్ళు పోసింది. ఇంట్లోకి మా డాడీ వచ్చాడు, పాలు తెచ్చాడు. పాలు పక్కన వాళ్ళకి ఇచ్చి నాకు తీసుకొని వచ్చింది జియా. ఇంకా ఈవిడ తేవలేదు. ఈవిడ డ్యూటీ ఏంటంటే పైన మొక్కలన్నిటికీ వాటర్ పోసేసి శుభ్రం చేసేయాలి. అది జియా డ్యూటీ. మార్నింగ్ ఇల్లు ఊడవడం అవన్నీ దక్షి. నేను బయట ఊడ్చేసుకొని ముగ్గేసుకున్నాలి. ఏసీలకు హాట్ వాటర్ కాగబెట్టేసేసి బయట పెట్టడం. ఎవరి కాళ్ళు మా ఇంట్లో ప్రతి ఒక్కరు. మా హస్బెండ్ ఏమో షాప్ కాడికి వెళ్ళి వచ్చేస్తారు. అందరం అలాగ పని చేసుకుంటాం. మా ఇంట్లో అందరం చేసేస్తారు. పిల్లలు విసిగిస్తారంటారు కానీ మా వాళ్ళు ఏమంతా ఏం కాదు, హెల్ప్ చేసేస్తారు టకటక. కాకపోతే ఒక్కొక్కసారి తప్పదు కదా, కొంచెం వాళ్ళ పని వాళ్ళకి నేనైతే ఎక్కువ చెప్పడానికి ఇష్టపడను. వాళ్ళే అమ్మ కష్టపడుతుందని చేసేస్తూ ఉంటారు. దోసకాయ కూడా ఒకటి అంటే ప్రజెంట్ ఇవి ఉన్నాయి అందుకని వేసేసినాయి. బాగానే ఉంటుంది కదా దోసకాయ, అనగా 2 వాటర్ కదా అని చెప్పేసి. ఇంకా ఆనియన్స్, మిర్చి కట్ చేయాలి. మిర్చి కట్ చేస్తుంటే ఒక ఐడియా వచ్చింది. ఎందుకు సింపుల్గా అయిపోద్ది కదా, ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఆనియన్స్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసేసి చేసేద్దాం ఈజీగా. ఏమి ఇలా చిన్న చిన్నగా అలా మరీ ఎక్కువ మరీ చిన్నగా కాదు, అలా పెద్దగా కాదు, అలా 4 ముక్కలుగా కట్ చేసేసుకుంటే చిన్న ఉల్లిపాయలు కదా. వీటిని నేను మీషోలో మొన్న ఈ మధ్య ఒకటి ఆర్డర్ పెట్టాను. నా పని అయితే చాలా ఈజీ అవుతుంది దానివల్ల. మీషోలో ఆర్డర్ పెట్టిన ఎక్విప్మెంట్స్ చూస్తారా, చూసేద్దు తెస్తున్నాను. మా దక్షి ఎక్కడ సర్దేసింది. ఈవినింగ్ ఆవిడది కదా డ్యూటీ. సామాన్లు ఎక్కడ పెడితే ఎక్కడ పెట్టద్దు చెప్పలేము. ఎక్కడ పెట్టవమ్మా అంటే అది చెప్తుంది, అమ్మ అక్క సర్దేసిద్దిగా ఎక్కడికక్కడ అని. అది ఇది మీషో నుంచి ఆర్డర్ పెట్టేసాను. చాలా సింపుల్, ఈజీగా అయిపోతుంది. వెజిటేబుల్ ఆనియన్స్ కట్ చేసుకోవడానికి మనం ఎప్పుడైనా మిక్సర్ రెడీ చేసుకోవాలంటే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఏమైనా 2 సార్లు అటు ఇటు లాగేసామంటే పెద్దగా అవుతాయి. బాగా చిన్నగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు మిక్సీలాగా అవుతుంది. ఇదైతే చాలా చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. కావాలనుకుంటే కామెంట్ చేయండి, లింక్ పెడతాను. ఆయన మీషోలో మీ వెజిటేబుల్ కట్టర్ అంటే వచ్చేస్తుంది. నేను పెట్టవలసిన చూసుకున్నాను ఒకసారి. చూసారు అయిపోయినాయి ఆల్రెడీ పీసెస్. పచ్చిమిర్చి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, అలా ఎక్కువ వేస్తే మళ్ళీ స్టక్ అయిపోయి పాడైపోద్దేమోనని ఇలా మళ్ళీ వేసాను. ఆనియన్స్ ఆల్రెడీ ఆనపకాయ కూరే కాబట్టి ఇంతలో మా హస్బెండ్ వచ్చారు. చెయ్యి అనుకుంటా ఇంకా అవ్వలేదా అని. ఆల్రెడీ నేను ఓట్స్ ఉప్మా వేసేసాను, నువ్వు తినేసేయి అన్న. సరేలే అన్నారు. చిన్న ముక్కలుగా అయిపోయింది. ఇందులో నేను హాఫే వాడతాను. హాఫ్ ఈవినింగ్ ఏదో ఒకటి పిల్లల స్నాక్స్లో యూజ్ చేస్తాను. ఎండు చేపలు ఈ లోపు వేడి నీళ్ళలో నానిపోయింది. చూసారా చల్లారిపోయింది అంటే నానిపోయింది, మురికంతా వచ్చేస్తుంది. కడిగేసేసేసి పక్కన పెట్టేసుకుంటే ఇప్పుడు మనం ఒక కంచులు పెట్టేసుకోవచ్చుగా. ఇట్లా పని అయిపోయింది. అన్నీ కట్ చేసి పెట్టుకున్నామంటే సింపుల్గా ఈజీగా అయిపోద్ది పని. నాకైతే ఏదో ఈరోజు ఎలా చూస్తే ఒక 1/2 అవర్ పట్టేసింది. రైస్ టిఫిన్ అయితే త్వరగా కంప్లీట్ అయిపోయింది. కానీ ఈరోజు కర్రీ కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే 2-3 కట్ చేసేయాలి కదా. అందరూ వీడియో కొంచెం సెట్ చేసుకుంటూ చేస్తున్నా. కొంచెం ముందు జరిపే కంచెలు ఒకటే కనపడుతుంది కదా అని. ఆయిల్ ఎక్కువ ఏమి వాడను. జస్ట్ ఒక 100 గ్రామ్స్ 50 గ్రామ్స్ పోసే అంతవరకే వేగిపోతాయి. జీలకర్ర వేసేద్దామని చెప్పేసి జీలకర్ర వేస్తున్నాను. పని అయితే ఎంత చేసినా అవ్వదు ఫ్రెండ్స్. మార్నింగ్ ఏం చేశారు అంటారు. ఓన్లీ కర్రీకే ఎంత టైం పడుతుందంటే చూడండి. ఒక హౌస్ వైఫ్ జాబ్ అనేది సింపుల్ ఏం కాదు. అన్నీ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి.
కరివేపాకు ఉంది, కరివేపాకు వేసాను, ఆనియన్స్, కరివేపాకు చూసారా హీట్ ఎక్కిన ఆయిల్ వేసేసామంటే నేనేది ఎక్కువ హీట్ లేదు పైన తీస్తున్నాను. హాఫ్ వేద్దామని కూడా మర్చిపోయి మొత్తం వేసేసాను. అందుకని మిర్చి అయితే వేసా కొంచెం స్పైసీగా బాగుంటుందని చెప్పేసి. కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఏంటంటే మగ్గిపోద్ది త్వరగా, కొంచెం సాల్ట్ వేసుకుంటే. కలిపేసాను. చూసారా ఎంత బాగా వేగినాయో. ఏంటి అవి కరివేపాకు వేస్తే కొంచెం హెల్త్కి మంచిది, మన పిల్లల జుట్టు పెరగడానికి. ఏంటి ఎక్కువ కొంచెం బ్లడ్ పర్సంటేజ్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఎండు చేపలు కూడా వేసేస్తున్నాను. చూసారా పొగలు వచ్చేస్తుంది, కానీ మీ ఎండు చేపలు వేయంగానే స్మెల్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదే పెద్ద ప్రాబ్లం. అది అలాంటి స్మెల్ బాగా ఫుల్గా వచ్చేసింది. మీరు కూడా బాగా అనుకుంటారా? అనుకుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. నా వ్లాగ్ ఇంతకు ఎలా ఉందో మీరు చెప్పలేదు. ప్లీజ్ నా ఫుల్ వ్లాగ్ చూసినట్టుగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఎంకరేజ్ చేయండి. చాలా కష్టంగా పెడుతున్నాను ఫ్రెండ్స్, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఈ ఛానల్ అన్న గ్రోత్ అవ్వాలని చాలా ఆశపడుతున్నాను. మరి ఏమైద్దో. ఎంత కష్టపడినా కొన్ని ఫలితం ఉండదంటే, అదృష్టం ఉండాలంటే ఈసారి నా లక్ ఎలా ఉందో చూసుకోవాలి. కష్టపడి ఎన్ని వీడియోస్ చేస్తే లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒక మిస్టేక్ లేకుండా కొన్ని తీసేస్తున్నాడు ఫ్రెండ్స్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని మళ్ళీ పర్లేదు అనేసి 0 నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసాను. అందుకని కొత్తగా స్టార్ట్ చేసే ఈ ఛానల్ అనేది. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, ఎంత లైక్ చేస్తే అంత నా ఛానల్ అనేది యూట్యూబ్ సజెస్ట్ చేయడానికి ఉపయోగపడుతుందంట. చూసి సబ్స్క్రైబ్ ఒకటే కాదు, లైక్ కూడా కంపల్సరీ చేస్తేనే ఛానల్ గ్రోత్ ఉంటుంది. ఆ టమాటాలు కూడా 3 కట్ చేద్దాం అనుకున్నాను. టమాటా ఫస్ట్ పైన కొంచెం కట్ చేసేయాలంట. చూసారు అది కట్ చేసేసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి, ఎక్కువ పెద్దగా కట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ దోసకాయ పులిపే, ఆనపకాయ స్వీటే, ఇది కొంచెం పులుపు వస్తుంది, టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి వేసా. మామూలుగా అయితే ఆనపకాయ కూరలో అంత టమాటా వేయడానికి ఇష్టపడను నేను, బాగుంటుందని చెప్పేసి. ఇంతలోగా వేగుతున్నాయి. మళ్ళీ ఒకసారి తిప్పేద్దామని ఇది చూపిద్దామని మళ్ళీ కెమెరా ఆర్ట్ సెట్ చేయాలి. ఇదంతా కొత్త కానీ ట్రై చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉంటే మాత్రం మిస్టేక్లని పట్టించుకోకండి. నా మార్నింగ్ రొటీన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా నా వీడియో మొత్తం చూస్తున్నారా? చూడట్లేదా? సోదబెట్టేస్తుంది అనుకుంటున్నారా? ఇంకా కొంచెం మంచి మంచి కంటెంట్తో వీడియోస్ అనేది చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనపకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను. కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసానంటే ఆల్రెడీ చూసేసారు ఆనపకాయ ముక్కలు అనేవి ఎలా వచ్చేసాయో, మగ్గిపోయాయి. కొంచెం పసుపు వేసుకుంటే కలర్ఫుల్గా కనపడుతుందని చెప్పి పసుపు యాడ్ చేసి, కొంచెం కారం, మసాలాది, ధనియాల పౌడర్, స్మెల్ రాకుండా ఉంటుంది కదా అని చెప్పేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా, లేకపోతే కొంచెం అన్నా వేస్తా, అరుగుదలకు మంచిది కదా. అందుకని అయిపోయింది. స్మెల్ అయితే ఫుల్ వస్తుంది. అబ్బాయి ఏంటి స్మెల్ అంటుంది జియా. ఆనపకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఈ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసాను. వెళ్ళి మొత్తం కంప్లీట్ చేసుకొని స్నానం చేసేసి గబగబా వెళ్ళిపోయి మిషన్ కొట్టాలి ఫ్రెండ్స్. ఈరోజు మొక్కలు కొన్ని ఉన్నాయి, మొక్కలు కొన్ని వేద్దాం అనుకున్నాం గార్డెనింగ్కి. ఈసారి నాకు మా గార్డెనింగ్ వ్లాగ్ అనేది ఈరోజు వెళ్తాను, కంపల్సరీ వీడియో తీసుకొస్తాను. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఆనపకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా టీ పెట్టాలి. ఆల్రెడీ పక్కన టీ పెట్టేశాను. అటు కెమెరా తిప్పడం అడ్జస్ట్ చేయడం అవ్వలేదు. అందుకని ఇంకా ఆల్రెడీ పాలు రాగానే టీ పెట్టేసేస్తాను. కారం నేను ఇంట్లోనే ఎండబెట్టి మిర్చి అన్ని మసాలాలు కలిపేసి ఇలా రెడీ చేసేసాను. చూసారా ఎలా ఉందో? ఆల్రెడీ అన్నీ కుక్ అయిపోయి కొంచెం ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టేసామంటే అందులో ఉన్న వాటర్తోనే కుక్ అయిపోద్ది. మూత పెట్టేసేసి పాలు పక్కన పెట్టేస్తుంది. ఇటు పక్కన అది ఓట్స్ ఉప్మా, పాలు కూడా పెట్టేద్దామని పెట్టేసాను. అది ఇలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఈరోజు నాటి బ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.